రీసెంట్గా బయట వచ్చిన తమ్మినేని సీతారాం గారి దగ్గర నుంచి జోగి రమేష్ గారి వరకు ఒక్కొక్కరిది ఒక చరిత్ర. అన్ని చరిత్రలు వీళ్ళు చేసిన భూ కబ్జాల చరిత్రలు అన్ని తెలుసుకునే ముందు 2019లో ఒక్క అవకాశం ఇవ్వండి రామరాజ్యం చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో వీళ్ళ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈ ఆనిమత్యాల గురించి, సమాజాన్ని దోచుకు తిన్న ఈ ఆనిమత్యాల గురించి ఆ రోజు 2024 ప్రచారంలో భాగంగా ఈ ఆనిమత్యాల గురించి ఆ స్వాతిముత్యం ఏం చెప్పాడో ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకున్నాం. పొంగనూరు నుంచి రామచంద్రాడు నిలబడతా ఉన్నాడు. నాకు పితృ సమానుడు, మీ అందరికి పరిచయస్తుడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రామచంద్రాడన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదే విధంగా పార్లమెంట్ ఎమ్మెల్యేగా మీ అందరికీ పరిచయస్తుడు భూపాలన్న ఉన్నాడు నా పక్కనే. రామ్ భూపాలన్న కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. సత్తరబల నుంచి రాంబాబు నిలబడతా ఉన్నాడు. నిజంగా సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి చెయ్యి పైకి లేచింది. నిజంగా అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెనలు. అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ మనసు మాత్రం వెన్నాని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. బ్రహ్మనాయుడు నిలబడతా ఉన్నాడు. నిజంగా మనిషిలో కల్ముషం లేనివాడు, ఎవరైనా వస్తే మాత్రం ఎప్పుడూ కూడా సహాయం చేయడంలో ముందడుగే ఉంటాడు. బ్రహ్మనాయుడన్న మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మచిలీపట్నం నుంచి యువకుడు, ఉత్సాహవంతుడు, వాళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు కిట్టు నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఆముదాల వలస నుంచి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మన స్పీకర్ గా కూడా తాను ఇవాళ ఉన్నాడు. తమ్మినేని సీతారామన్న నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పలాస నుంచి అప్పలనాయుడును పోటీలోకి పెడతా ఉన్నాము. డాక్టరు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు. మంత్రిగా కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి. ఒక్కొక్కసారి కాస్త మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నే. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అప్పలరాజుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా స్నేహితుడు, మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మీరు చూశారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఆనిముత్యాల గురించి వాళ్ళ అధినేత స్వాతిముత్యం ఏం చెప్పాడో మీరు విన్నారు. స్వాతిముత్యం తమ్మినేని సీతారాం అనే ఆనిముత్యం గురించి ఏం చెప్తాడంటే, ఆముదాల వలస నుంచి పోటీ చేస్తున్నాడు, మంచోడు, సౌమ్యుడు, తండ్రి వయసున్నవాడు, మీరు ఆదరించండి అని చెప్పి తమ్మినేని సీతారాం అనే ఆనిముత్యం గురించి వాళ్ళ అధినేత అయిన స్వాతిముత్యం చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఆ స్వాతిముత్యం అడుగుతున్నా, అయ్యా స్వాతిముత్యం గారు, మంచోడు అంటారు కదా, సౌమ్యుడు అంటారు కదా, తండ్రి లాంటి వాడు అంటారు కదా, మరి గత 4-5 రోజులుగా అన్ని పేపర్లు పతాక శీర్షికల్లో వస్తుంది కదా, గోవిందరాజులు అనే ఒక ఆయన ప్రాణంతో ఉండంగానే ఆయనకు డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి మీ ఇంట్లో పని మనిషికి వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి 922 గజాల స్థలాన్ని మీ కొడుకు పేరు మీద, ఆ ఆనిముత్యం కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని 14 మందిని నిందితులుగా చేర్చి 8 మందిని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు మంచోడు, సౌమ్యుడు అని ఆ ఆనిముత్యంకు సర్టిఫికెట్ ఇచ్చిన ఈ స్వాతిముత్యం ఇప్పుడు కెమెరా ముందుకొచ్చి, ఇప్పుడు మీడియా ముందుకొచ్చి, ఆ రోజు నేను మంచోడు, సౌమ్యుడు అన్నా,
ఆయన మంచోడు అంటే ముంచోవాడని నాకు తెల్లా, సౌమ్యుడంటే అన్నీ సర్దేస్తాడని నాకు తెల్లా, పొరపాటు చేశాను అని చెప్పి ఈరోజు ఎందుకు చెప్పలేకపోతున్నాడో ఈ స్వాతిముత్యం సమాధానం చెప్పాల. గత 4-5 రోజులుగా ఈ ఇష్యూ మీద ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంటే శాసనసభలో స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక బతికుండే వ్యక్తికి డెత్ సర్టిఫికెట్, కుటుంబ సభ్యుడు కానిటువంటి వ్యక్తికి ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళ కుమారుడికి పేరు మీద భూమి కొట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలా. ఈ మధ్య గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ అంటూ దొంగ భక్తిని ప్రదర్శిస్తాడు. ఏం పాయన హే రామ్ అంటాడు అనుకున్నాను ఇన్ని రోజులు. దాని అర్థం హే రామ్ అంటే పారిపో సీతారాం అన్న విషయం నాకు ఈ మధ్యనే అర్థమవుతుంది. మొన్న సీదిరి అప్పలరాజు గారి గురించి కూడా పబ్లిక్ మీటింగ్లో మనసు వెన్న అని చెప్పాడు. ఆ మనసు వెన్నుండే వ్యక్తి ఒక ఆయన్ను చంపేస్తే వాళ్ళ అబ్బాయి ఏదో చిన్నపిల్లోడు తెలియక యాక్సిడెంట్ చేసి చచ్చిపోతే దానికి కేసు పెడతారని మీడియా ముందుకు వచ్చి చెప్పావు కదా. మరి ఈరోజు స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఇంత బరి తెగించి వ్యవహరిస్తే ఏదో వాళ్ళ కొడుకు చిన్నపిల్లోడు తెలియక ఫోర్జరీ చేశాడు, ఏదో చిన్నపిల్లోడు డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేశాడంతే, ఏమన్నా డెత్ చేసినాడా అని చెప్పలేక పారిపో సీతారామని నువ్వే సలహా ఇచ్చావని ఉత్తరాంధ్ర అంతా కూడా అనుకుంటాంది. ఉత్తరాంధ్రలో ప్రజలందరూ తండ్రి వయసు లాంటి వాడని స్వాతిముత్యం సలహా చెప్పాడు. ఈ వయసులో ఇటువంటి పని లేదని చేదరించుకునే పరిస్థితి కనపడతా ఉంది. తమ్మినేని సీతారాం గారు దొంగ డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే తయారు చేశారు. దొంగ డిగ్రీ సర్టిఫికెట్లతో ఎల్ఎల్బికి అప్లై చేసి దొరికిపోయాడని అందరికీ తెలుసు. ఈరోజు దొంగ డిగ్రీ సర్టిఫికెట్లే కాదు, డెత్ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు కూడా అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం వైపు అక్కడ మా శాసనసభ్యులు కోలా రవికుమార్ గారు ఆయనకు ముద్దుగా డుమ్మాబు సీతారాం గారు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరు మారిపోయి ఫోర్జరీల సీతారాం, దొంగ సర్టిఫికెట్ల సీతారాం అనే పేరు కూడా ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. సీతారాం గారిది ఈ విధంగా ఉంటే ఈయన మంచోడు సౌమ్యుడు అని చెప్పిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కథ. బొల్లా బ్రహ్మనాయుడు గారు మన రాష్ట్రంలో కూడా కాదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఇట్లాంటి అక్రమాలు చేస్తే తాట తీస్తారని చెప్పి భయం వచ్చి పొరుగు నుండే తెలంగాణలో ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి పొరుగు నుండే తెలంగాణలో ఎకరాకు 100 కోట్లు విలువ చేసే ప్రాంతంలో 9.5 ఎకరాలకు దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే చెప్పకూడదు తిన్నటువంటి పరిస్థితి. ఈయనంటాడు ఈయన ఆనుముత్యం మంచోడు సౌమ్యుడు అని సర్టిఫికెట్ ఇచ్చెళ్ళావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ మంచోడు సౌమ్యుడు ఆంధ్రప్రదేశ్ పరువును పొరుగు రాష్ట్రంలోకి వెళ్ళి దోచుకొని దొంగ సర్టిఫికెట్లు తయారు చేసి తీసేస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో కరుణాకర్ రెడ్డి గారి గురించి చెప్తాడు. కరుణాకర్ రెడ్డి గారు మంచోడు సౌమ్యుడు, మా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు, తిరుపతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాడు అని చెప్పి మాయ మాటలు ఎన్నికలకు ముందు చెప్పావు కదా. స్వర్ణముఖి నదీ ప్రాంతంలో స్వర్ణముఖి నదిని 9.5 ఎకరాలు ఆయన పొలంలో కలుపుకొని దోచుకున్నాడు కదా. టీడీఆర్ బాండ్లలో 100 కోట్లు దోచుకున్నాడు కదా. తిరుమలను అపవిత్రం చేశాడు కదా. మరి ఇంటన్నిటికీ సమాధానం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే డిఫాక్టో ముఖ్యమంత్రిగా సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం కడప జిల్లాలో 55 ఎకరాలు అటవీ భూములు కబ్జా చేశారని ఈ మధ్య సర్వే చేసి స్వాధీనం చేసుకున్నారు కదా. దాని మీద కూడా సకల శాఖ మంత్రి మంచోడో సౌమ్యుడో సకల శాఖ మంత్రికి నువ్వు ఏం సర్టిఫికెట్ ఇస్తావో 5 సంవత్సరాలు సలహాదారుడుగా ఉండి అటవీ భూములు ఏ విధంగా దోచుకోవాలా, ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకోవాలా, ప్రతిపక్షాలను ఏ విధంగా వేధించాలా అన్న దాని మీద ట్రైనింగ్ ఇచ్చావో, సలహాలు ఇచ్చాడో దాని మీద కూడా సమాధానం చెప్పాలా.
దిక్కు మక్కు తెలియకుండా అధికార అహంకారంతో కళ్ళు మోసకపోయి ఏం చేసినా చెల్లుతుందని ఒక భావనతో మంత్రి పదవి కోసం ఎక్కువ బాబుగారిని తిడితే బాబుగారింటికి పోతే మంత్రి పదవి వస్తుందని ఆశతో ఆ రోజు బాబుగారి ఇంటి మీదకే దాడికి వెళ్ళాడు జోగి రమేష్ అనే ఒక వ్యక్తి. కల్తీ మద్యం చేసిన దాంట్లో స్పాన్సర్ చేస్తావు. ఈడీ అటాచ్ చేసిండే భూములు, ఈడీ అటాచ్ చేసిండే అగ్రిగోల్డ్ భూములను సర్వే నెంబర్ 87లో ఉంటే సర్వే నెంబర్ 88గా మార్చి ఆ భూములను రిజిస్టర్ చేసుకుని దాన్ని 10 కోట్లకు అమ్ముకున్నాడు. అందుకే ఈయన ఎన్నికలకు ముందు ఆ ఆనిముత్యానికి స్వాతిముత్యం సర్టిఫికెట్ ఇస్తాడు, మంచోడు సౌమ్యుడు అని.